స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 106లో సుప్రసిద్ధ కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ కలుపు మొక్కలు రెండో భాగం ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. ఇదేదో కుట్రగా తోస్తుంది, అయినా అది ఇచ్చేవారెవరు? జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గారుట. మౌనం. ఏం తల్లి, ఏం మా అమ్మ, ఏమిటో ఉణికిపోతున్నట్టు కనబడుతున్నావేమిటమ్మా? ముచ్చోటలు పోస్తున్నట్టు కనబడుతున్నావే తల్లి. మౌనం. మాట్లాడవేమమ్మా. అదంతా చూసుకున్నాం బాబాయ్. నేను సిఫార్సు చేస్తే ఇస్తారని ఎవరు చెప్పారు? ఎప్పుడూ వారి దగ్గర ఉండే గుమస్తా శ్రీహరి. శ్రీహరి అదేమమ్మా? మౌనం. నీ బాలకం చూస్తే నాకేమో దిగులు పుడుతోంది. చెప్పవేమిటమ్మా? తమరేమీ భయపడవద్దు. నాకివాళ్ళ కఠిన పరీక్ష కామోసు. లేకపోతే ఇది ఇలా సంభవించదు. అయితే బక్కపలుచగా విషపు చూపులు, నంగినగి మాటలు ఆ చండాలుడేనా తమకి సంగతి చెప్పింది? అవును, ఆ బోసినోటి పులే. దేవుడున్నాడా అవధానులు గారు? అదేం తల్లి, అదేమంటే దేవుడు లేడు, దెయ్యాలు మాత్రం ఉన్నాయి. ధర్మం లేదు, అధర్మం అంతటా నిండిపోయింది. మంచి మందులోకైనా లేదు, దౌర్జన్యం మాత్రం పెరిగిపోతోంది. నీతి మాలోనే కాదు, మన దేశంలోనే లేదు. ఎవరేం చెప్పినా శుద్ధ అబద్ధం తప్ప సత్యం లేనేలేదు. ఎటు చూసినా హింస, ఎక్కడ పట్టినా రక్తం. దేవుడు లేనేలేడండి. దేవుడి విషయమై ఇంతగా అపనమ్మకం కలిగించే సంఘటన నీకేమి సంభవించింది తల్లి? కోప్పడవద్దు, నన్ను నిందించను వద్దు. బ్రాహ్మణులు కటిక చండాలురు ఉన్నారంటారా లేరంటారా? లేరని చెప్పలేను. అయితే ఆ చండాలురకు తమరు చెప్పిన ప్రెసిడెంట్ మనగాడు, కుల పెద్ద. అవును. ఏ కష్టంగా ఉందా తమకి? లేదు లేదు, కానీ బాకీ వాళ్ల స్వాధీనంలో కూడా కొన్ని పనులున్నాయి. నిజమే, కానీ బాకీ వాళ్ళని ఏమీ అనకూడదు. ఏమంటే బాకీ పని వాళ్ళకి వృత్తి. వృత్తికి ప్రవృత్తికి సంబంధం ఏమిటి? నిజానికి ఏమీ లేదు. కనుక బాకీవాడు బాకీ పని చేయాలి, లేకపోతే అంతకంటే ఎక్కువ యోగ్యత కనబరచాలి. అవును, మరి బ్రాహ్మడు దైవికాంశ కనబరచాలి. మన ప్రెసిడెంట్ దగ్గర ఆ దైవికాంశ దాకా ఎందుకు, మానవాంశ కూడా లేదు. సరికదా? రాక్షసుల అంశ మాత్రం పూర్తిగా ఉంది. కొన్ని అవగుణాలున్నాయని విన్నాను. పరమ దుర్మార్గుడని తెలియదు. దుర్మార్గుడే కాదు, పశువు. పశువు కంటే అధముడు. నీకేమి అపకారం చేశాడు తల్లి ఆయన? నాకేమీ చేయలేదు అపకారం. తన ఆటవికత మాత్రం బయటపెట్టుకున్నాడు. అంటే నాట్య సాంప్రదాయాలను పోయేవాళ్ళు కూడా సరిసావహిస్తారు. మన ప్రెసిడెంట్ ఆ మాత్రమూ కాలేకపోయాడు. బోధపడలేదు. నేనొక బ్రాహ్మణ ఇంట్లో పెళ్లికి మేళం వెళ్ళాను. సరే, మగపెళ్లి వారికి మన ప్రెసిడెంట్ చుట్టం. పెళ్లికి వచ్చారన్నమాట. అవును, ఒక రాత్రి బసకి రమ్మని నాకు కబురు. తమకి నా సంగతి చెప్పిన ఆ ఊరకుక్కే రాయబారి. తెలవక అడుగుతున్నానమ్మా, నీకు ఆయనకి ఇదివరకు సంబంధం లేదు? లేదు, కబుర్లు వచ్చే, నేను అంగీకరించలేదు. అలాగా? మా పింతల్లి కూతురికి ఆయనకి సంబంధం ఉంది. దానికి నాకు ఉన్న అనుబంధం పురస్కరించుకొని నేను వల్ల కాదడ్డాను. ఒక మాట ఈ సంగతి దానితో చెప్పగా దీని మీద వాళ్ళిద్దరూ తగువులాడుకున్నారు. మరో 2 నెలలకి వాళ్ళకి చెడిపోయింది. చాలా గొడవ ఉందే.
నేనెప్పుడూ ఎక్కడా ఎవరి బసకి వెళ్ళను. పైగా మేళం వెళ్ళిన చోట బ్రహ్మచర్యం ఆచరిస్తాను. వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేశాను. మంచి పని చేసావు తల్లి. 100 రూపాయల కాగితం మీద పడేశాడు. పుల్లాకు చూసినట్టు చూసి నేను దూరంగా వెళ్ళిపోయాను. అగ్రజాతుల్లో పుట్టవలసిన దానివమ్మా నువ్వు. అదేమన్నమాట బాబాయ్య. ఇప్పుడు అగ్రజాతుల విశేషం ఏమిటి? అగ్రజాతుల్లో మాత్రం స్త్రీలకి ఆదర గౌరవాలున్నాయా? అగ్రజాతుల్లో కూడా స్త్రీ అంటే బానిసే గదా, ఆటబొమ్మే కాదు. మౌనం. ఏ కష్టంగా ఉందా బాబాయ్య? అయితే నేనన్నమాట మర్చిపోండి. కరుణించి నన్ను క్షమించండి. అక్కర్లేదు తల్లి, అక్కర్లేదమ్మా. నువ్వు లోకవృత్తం చెప్పావు కనుక క్షమించనక్కర్లేదు. అయితే తర్వాత ఏం జరిగింది? ఆ ఊరకుక్కగాడు ఏం చెప్పాడో మతిపోయిందో అసలంతేనో. మర్నాడు సాయంత్రం సభలో నేను గజ్జె కట్టి ఉండగా విప్పించి సత్రకాయ చేత కట్టించాడు. రాత్రి ఊరేగింపులో నన్ను కట్టమన్నాడు. నీ మీద పగబట్టాడన్నమాట. పశుత్వం కానీ ఇది పగ బాబాయ్. సభలో నాయకురాలిని గజ్జె విప్పించినవాడు, ఊరేగింపులో నాయకురాలిని గజ్జె కట్టమన్నవాడు మనిషేనా? ఇప్పటి వాళ్ళకి మన విద్యలు, మన సాంప్రదాయాలు, మన మర్యాదలు ఏం తెలుసును తల్లి? విద్యలు అక్కర్లేదు కానీ ఆ విద్యలు నేర్చిన స్త్రీలు కావాలి. అంచేతే పశువులు అనటం. అది అలా ఉండనివ్వండి. తర్వాత వాకప్ చేశాను. మన ప్రెసిడెంట్కి రూపతృష్ణ తప్ప మరేమీ లేదు. ఆ కుట్ర అంతా ఆ ఊరకుక్కది. మెహర్బానీ కోసమా? కీలుబొమ్మను చేసి చాటునా మాటునా గడ్డి కరవటానికి. మౌనం. ఎంత కల్పనో ఇప్పుడు బోధపడిందా? సాధారణంగా మేము డబ్బు తెచ్చిన వారినల్లా చేరనిస్తాము. అయితే వాళ్లలో రసికులుగా దగ్గ వాళ్ళు 100కి 1 ఉంటారు. ప్రతిమ అంతా బ్రాహ్మడు, పెద్దింటివాడు, మన ప్రెసిడెంటే ఇలా అయినప్పుడు ఇక తక్కిన వాళ్ల మాట ఎందుకమ్మా? నేను సిఫార్సు చేయటం అంటే ఏమిటో తమకిప్పుడు బోధపడిందా? తెలిసిందమ్మా. నేను అంగీకరిస్తాననుకోండి. అయితే అబ్బాయి గారికి ఉద్యోగం ఇవ్వటం నిరుకా? అలాగే చెప్పాడు గుమస్తా. అంటే నా ఆత్మద్రోహము, మన ప్రెసిడెంట్ పశుత్వము కలిస్తే ఓ బ్రాహ్మణ కుటుంబానికి భుక్తి ఏర్పరుస్తాయన్నమాట. చదువుటండి. మౌనం. కనుక బాబాయ్య, ఈ రాత్రి ప్రెసిడెంటుని తీసుకురమ్మని ఊరకుక్కతో చెప్పండి. అమ్మా, ఒక్క దమ్మిడి అయినా పుచ్చుకోదని నీ చెప్పండి. అమ్మా, కూర్చోండి బాబాయ్య, అప్పుడే లేస్తారే. ఏమీ లేదు, నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను. నువ్వు ఆత్మద్రోహానికి సిద్ధపడవద్దు. అదేమీ? ఇంత కుట్ర, ఇంత ద్రోహమా? తనేలాగా తార్పుడుగాడే నన్ను కూడా తనలాగా తయారు చేస్తాడా ఈ నీచుడు? నీకు ప్రెసిడెంట్కి ఇదివరకే సంబంధం ఉందని ప్రాధేయపడితే నువ్వు సిఫార్సు చేసి పరీపిస్తావని వచ్చాను. పైగా నువ్వింత యోగ్యురాలవని ఎరగనే ఎరుగను. నేను బ్రాహ్మణ్ణి, వేదం వల్లించాను, యాచన చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. ఇక ముందు మరో నలుగురిని ఆశ్రయిస్తూ ఉంటాను కానీ వేశ్య అయిన కులాంగనలాగా ఆభిజాత్యం గల ఒక కళావతిని తార్చటానికి, స్వార్థం కోసం ఒక భీత హరిడాన్ని పులివాతకు అందజేయటానికి నేను సాహసించలేను. కనుక తల్లి, నన్ను క్షమించు. నా కోరిక మర్చిపో. నాకు సెలవియ్యి. వల్ల కాదు బాబాయ్య, తమరు వెళ్ళటానికి వల్ల కాదు. నా మూలంగా ఒక వేదమూర్తి కుటుంబానికి జీవనాధారం ఏర్పడటం నా అదృష్టం. నా జీవితంలో ఇదెంతో పవిత్రమైన సంఘటన. ఇలాంటిది మళ్ళీ లభించదు. ఇంతకీ నేను పతివ్రతని లాగూ కాను.
మగనాలిన అంతకంటే గాను. కనుక దీనివల్ల నాకిప్పుడు కొత్తగా సంభవించే పాతివ్రత్యం కూడా ఏమీ లేదు. నాకు విచారం లేదు. తమరూ విచారించవద్దు. తల్లి, ఇక నేను వినను. తమరేమీ సెలవివ్వద్దు. ఇది ఇలా జరిగి తీరవలసిందే. మనవి చేసుకుంటున్నాను కాదు, పశువులతో సాహచర్యం మాకు పరిపాటే. బాబయ్య, తమరు బెంగపెట్టుకోవద్దు. ఇందాక నేను చెప్పిన మాట ఊరకుక్కతో చెప్పండి. నన్ను మరేమీ చెప్పనివ్వను. మరోలాగా చేశారంటే నేర్చిన వేదానికి తమరు ద్రోహం చేసిన వారవుతారు. నా కంఠానికి ఉరి బిగించావమ్మా. తమరలా సెలవివ్వద్దు. ఇక దయచేయండి. ఎప్పుడైనా దర్శనం దయచేయిస్తూ ఉండండి. అమ్మగారికి నా దండాలు మనవి చేయండి. అమ్మా, నోరు కుట్టేశావు, కాళ్ళు చేతులు కట్టేశావు, నన్ను జీవచ్ఛవాన్ని చేసి అంత మాట అనవద్దు బాబాయ్. ఏ సత్తా తల్లినేది? ఎంత యోగ్యురాలవమ్మా నువ్వు! ఏం జన్మకన్నా నీది! వేశ్యాకులంలో నువ్వు తప్పబుట్టావమ్మా. ఏ వేశ్యాకులం అంత చెడిపోయిందా బాబాయ్? అగ్రజాతి గృహిణులందరూ మచ్చలేని వారేనా నాయనగారు? మాలో నన్ను తలదన్నే ఇల్లాళ్ళు సానులై ఉండిన్ని పాతివ్రత్యానికి వరబడి పెట్టినవారు వేలున్నారు. కానీ లోకం గుడ్డిది, పురుషులు మత్తులు. ఇప్పుడు ఇదంతా అప్రస్తుత ప్రశంస. దయచేయండి. ఒక్క మాట పాదాలు. శ్రీకృష్ణార్పణం. ఎన్ని తిప్పలు పెట్టాడు నాకు. దేవుడు లేడు? గాయత్రీదేవి ఇదంతా చూడటం లేదు? ఈ ద్రోహి, ఈ అప్రాచ్యుడు ముందుకు వస్తాడా? 16, 17, 18, 19, 20. 200 ఉన్నాయా? ఉన్నాయి. కానీ కడిగేసినట్టు ₹1 తేవటం మౌనం. మర్యాదలు తెలవ్వండి మీ బ్రాహ్మలకి. బజారంతా బత్తాయి పళ్ళు అలా దొర్లిపోతున్నాయి కదా. ఒక్క 100 పట్టించుకొస్తే, పోనీ 4 చక్రకేళి గెలలు, 1 డజన్ యాపిల్ పండ్లు, 4 సేర్లు ద్రాక్ష పండ్లు. తోచింది కాదు, ఆగ్రహపడకండి. మొదటి నెల జీతం సంవత్సరానికి 600 అండి. 2 ఏళ్లకి 1200. ఇంకెందుకు? తెస్తానన్నాను కాదు. అయితే ఇంకోటి కూడా మర్చిపోకండి. ఇంకా ఏమిటి? ఒక్క పరికిణీ గుడ్డ 4 గజాలైతే చాలు. గజం 2.2 రొక్కం నా చేతిలో పడేస్తురు. నేను తంటాలు పడతాను. మాటరాదే? మౌనం. నాకొక్క కూతురండి. లేక 4 కొడుకుల వెనక పుట్టిందండి. మొన్ననే 9 ఏళ్ళు నిండాయండి. మా అత్తగారి పేరు పెట్టుకున్నామండి. వెన్నప్పన్లా పెంచుకున్నామండి. అదంటే నాకు ప్రాణమండి. తెస్తానండి. రైటో, అదే మాట, అదే దర్జా. ఇక వెళ్ళండి. తెల్లవారేటప్పటికి మా ఇంటికి రండి. అలాగే. అయితే 2 సంవత్సరాలకి ఒక్క మాటే ఆర్డర్ పడిపోవలసమండి. నాలుక తాటి మట్ట ఇది. దీనికి తిరుగు ఉందనుకుంటున్నారుటండి. మరి సెలవు. చూడండి, మాలపిల్ల ఫిల్మ్ట పెడదామా? నేను బయలుదేరితే మా వాళ్ళు కూడా బయలుదేరుతారు తెలుసా? అంతట్లో ఏం మునిగిపోయింది? జట్కా పంపిస్తాను, బయలుదేరదీయండి. శభాస్, మంచి తెగుగల బ్రాహ్మణుడయ్యా. చూడండి, జిల్లా బోర్డు మనకి స్వార్జితం అనుకోండి. ప్రెసిడెంట్ బతుకు మన గుప్పిట్లో ఉందనుకోండి. కనుక నన్ను మీరు మర్చిపోకండి. మిమ్మల్ని నేను మర్చిపోను. సయ్యే.
ఈ 2 ఏళ్ళు అయిపోయాక మిమ్మల్ని 100 రూపాయల గ్రేడుకు లాగేస్తాను. చూసుకోండి. గుడ్ బాయ్. గుడ్ బాయ్. మౌనం. ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? రమ్మన్నారా? వస్తారుట. తీసుకువచ్చి నువ్వు అవతలికి పో. ముందు ఇవిగో ఈ 5 రూపాయలు రోడ్డు కాంట్రాక్ట్ బాపతు, ఈ 2 స్కూల్ మాస్టరీల బాపతు పట్టుకుపో. థ్యాంక్సు. మౌనం. కాంట్రాక్టర్లు ఎవరైనా కనబడ్డారా? లేదండి. దరఖాస్తుదారులు? లేదన్నమాటే. నుంచున్న పాళంగా డబ్బు కావాలి. మరెలాగా? రేపైతే సప్లై కావచ్చు. రేపటిదాకా ఆగదు. అధమం 100 రూపాయలైనా పట్టుకు పెడితే గానీ ఇవాళ అమ్మాణి గుమ్మం ఎక్కనివ్వదు. ఏ మొగం ముడిచిందా? నిన్న రాత్రి ఉత్సాహం అంతా చచ్చిపోయింది. అదంతా ఇవాళ కూడదీస్తాను. అమ్మాణి మాట మర్చిపోండి. మర్చిపోయి దానబ్బసాని దగ్గరికి వెడదాం ఇవాళ. ఏమిటి? ఇవాళ మీ తపస్సు ఫలించింది. ఎవరోయ్? చెప్తా కాదు. రాజామణే? ఛ. నీలం? సి. వీరభద్రం? చెస్. మరెవరోయ్? చూస్తారు కాదు. భోజనం చేసి ఇక 2 గంటల్లో బయలుదేరటమే కాదు. భోజనం వద్దు, వల్లకాడు వద్దు. ఇప్పుడే. మౌనం. ముక్కు మీద వేలు తీసేయి. పిలువు డ్రైవర్ని. అలా కాదు. పోనీ చెప్తా కూర్చోండి. త్వరగా. శేషాచలం, దుగ్గిరాల. అవునదే. ఓ ఎస్. గుమస్తా అంటే నువ్వేనోయ్. చక్రవర్తుల దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా. మాటలే కాదు, ఒట్టి షేక్ హ్యాండులే కాదు. ఇక అలా కాదు, విసిరిగొట్టిన సానిని లొంగదీశావు నువ్వు. ఏం చేసినా నీ రుణం తీరదు. నీకేం కావాలో చెప్పు, ఈ క్షణంలో చేసేస్తాను. అయితే దీని మీద సంతకం పెట్టండి. ఏమిటిది? రోడ్డు మెటలింగ్ కాంట్రాక్టా? ఏమైనా రాల్చుకున్నావా? రామరామా, ఆయన మా అత్తవారి చుట్టమండి. వెంకటయ్య టెండర్ కంటే ఎక్కువ రేటుదే. దిద్దించేస్తాలండి. చెప్. త్వరగా అయిపోవాలి. దీని మీద కూడా కాస్త బరికేయండి. అదేమిటి? హై స్కూల్లో ఖాళీ 2 ఉన్నాయి కదా. ఓహో, 50 రూపాయలదా? ఇందులోనైనా ఏమైనా? పరమదరిద్రుడు. పైగా మా అత్తవారి పురోహితుల వారి ఏకైక అల్లుడు. వద్దు వద్దంటూ ఉంటే మా అమ్మాయికి దక్షిణాది పరికిణే గుడ్డ. పోనీ నాకే. మౌనం. ఇదేమిటి? 2 మాసాల ఖాళీ 25 రూపాయలదా? అవును. ఇందులోనైనా? దీని విషయం సిఫార్సు చేయటానికే శేషాచలం. అవధానులు గారిని దాని మీదకి ఉసుకొల్పాను. అసాధ్యుడే. దాని ఎదుటే ఆర్డర్ వేయకూడదు. కులాసాగా కాలం గడుపుకోకుండా అంతఃపురంలో కూడా నీకు ఈ పాడు వ్యవహారాలెందుకు? శబాస్, నీ వంటి హంగుదారు బర్లేడోయ్. మీరు నన్ను కాస్త కనిపెడుతూ ఉంటే నా జీవితం మీకోసం ధారపోసేను. ఇక ముందు నువ్వు సంతకం పెట్టమన్న చోట ఏమిటి అని అడగకుండా చూడకుండా సంతకం పెడతాను. సరే? వీలైనంత వరకు బోర్డు సొమ్ము కూడా. మీ పేరుగా ఒక కొంప. కొంపేమిటి మళ్ళీ? మేడాను. దానికి పునాది వేయటానికి ప్రధానమంత్రిని లాకొస్తాను. చూసుకో. అయితే ఇక నేను పోయి అంతా సర్దుబాటు చేసి కాస్త భోంచేసి వస్తాను. 8:30కి సిద్ధంగా ఉండండి. ఆల్ రైట్ మై డియర్ ప్రీమియర్.
ఈ కథ సమాప్తం. 1935 ఏప్రిల్ ప్రబుద్ధాంధ్రలో ప్రచురితం, కొన్ని సవరణలతో. ఈ కథను గురించి 4 మాటలు. గురజాడ అనంతర కాలంలో ఆ భావధారను శక్తివంతంగా ముందుకు తీసుకోవడంలో కృషి చేసిన వాళ్ళలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అగ్రగణ్యులు. గురజాడ కన్యాశుల్కంలో వలనే శ్రీపాద వారి కథల్లోనూ ఆనాటి బ్రాహ్మణ సమాజంలోని కుహనా విలువల్ని, అందులోని అనేక దురాచారాలను, ముఖ్యంగా బాల వితంతు సమస్యను తీవ్రంగా దునుమాడారు. వితంతు పునర్వివాహమే సమస్యకు పరిష్కారమని ఆయన తన కథల్లో స్పష్టంగా బలంగా ప్రతిపాదించారు. కలుపు మొక్కలు అనే ప్రస్తుత కథను పరిశీలిస్తే శీర్షికను ధ్వనించే వస్తువు మనకు అందులో గోచరిస్తుంది. కలుపు మొక్కలు పంట చేలకు హానికరం. అవి పెరిగిన కొద్దీ పొలం బలహీనపడుతుంది. అలాగే సమాజం అనే పొలానికి సర్వత్రా తారసపడే కలుపు మొక్కల్లాంటి అవినీతి పరులు, లంచగొండే అధికారులు, వారిని ఆశ్రయించి బతుకులిడ్చే పరాన్న పొక్కులు సామాన్యులను ఎలా పీడించి పిప్పి చేస్తారో అనే అంశాన్ని శ్రీపాద వారు ఈ కథలో బలంగా ప్రతిపాదించారు. ఈ కథలో ఆయన ఆశ్రయించిన శిల్పం కడు నేర్పుగా కథను నడిపిస్తుంది. ఎక్కడ రచయిత జోక్యం లేకుండా కేవలం పాత్రల సంభాషణల ద్వారానే కథను మొత్తం నడిపించారు ఆయన. సుప్రసిద్ధ అమెరికన్ రచయిత హెమింగ్వే రచనల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం శ్రీపాద వారి మీద పడే ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆయనకు హిందీ, ఇంగ్లీష్ భాషలంటే అస్సలు గిట్టవు. ఒక రకంగా ఆయన ఆ భాషను ద్వేషించినట్టు మనకు కనిపిస్తారు. కథా వస్తువు శిల్పం కడు నేర్పుగా నిర్వహించడంలో శ్రీపాద దిట్ట అని ఆయన కథలను లోతుగా పరిశీలించిన వారికి వెంటనే స్ఫురించక మానదు. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 107లో ప్రముఖ ప్రజా కవి, గాయకుడు శక్తితో ముఖాముఖి కార్యక్రమం ప్రసారం అవుతుంది. అంతవరకు సెలవు. మీ జీవనాడి.